Welcome to MPC Foundation Academy. In this video, we will discuss about the ratio proportion. First of all, we will discuss about the ratio. Now we will start our video. Before going to this chapter, first of all, we have to remember recall division of numbers. మనము డివిజన్ ఆఫ్ నెంబర్స్ని రీకాల్ చేసుకోవాలి అండ్ కంపేర్ నెంబర్స్, రీకాల్ యూనిట్స్ ఆఫ్ డిఫరెంట్ మెథడ్స్. ఆఫ్టర్ కంప్లీటింగ్ ది చాప్టర్ యూ షుడ్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ టర్మ్స్ ఆఫ్ ఎ రేషియో, definition and properties of a ratio, understand simplest form of a ratio and describe what is meant by proportion. Okay, see here introduction. While making a cup of coffee, we determine particular quantities of water, sugar, milk, etc. See here, observe, when we have to making a cup of coffee, we need water, sugar, milk, etc. in a particular quantities. మనం ఎప్పుడైనా కాఫీని తయారు చేయాలనుకున్నప్పుడు ఆ కాఫీ తయారు చేయడానికి వాటర్ సమ్ క్వాంటిటీ కావాలా, షుగర్ కావాలి, మిల్క్ కావాలి. we keep this fraction in mind to give the coffee a flawless taste. And this is how the concept of ratio and proportion is used frequently in day-to-day life. మనం ఎప్పుడైతే కాఫీని తయారు చేద్దాం అనుకుంటామో ఆ కాఫీని తయారు చేయడానికి అవసరమైనటువంటి క్వాంటిటీస్ అనేది ఒక పర్టికులర్ క్వాంటిటీస్లో, మనకు పర్టికులర్ మెజర్మెంట్స్లో కావాలి. వాటరు ఎంత, ఫర్ ప్రిపేరింగ్ కాఫీ మనకి వాటర్ ఎంత అవసరమో, షుగర్ ఎంత అవసరమో, మిల్క్ ఎంత అవసరం అనేది ఒక టేస్ట్గా కాఫీ తయారు కావాలంటే మనకు అవసరం. అప్పుడు మనము వాటర్, షుగర్, మిల్క్ని ఒక మన మైండ్లో ఒక రేషియో ప్రకారం మనము, ఒక ప్రపోర్షన్ ప్రకారం మనము యూజ్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా డే టు డే లైఫ్లో చాలా సిచ్యువేషన్స్లో మనము ఈ రేషియో ప్రపోర్షన్ని మనము యూజ్ చేస్తూ ఉంటాం. ఇన్ మ్యాథమెటిక్స్ we use the knowledge of this concept to solve numerous problems. ఇదే విధంగా మ్యాథమెటిక్స్లో కూడా ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ని మనము సాల్వ్ చేయడానికి అయితే ఉంది. హియర్ ఫస్ట్ వన్, రేషియో. ఇన్ అవర్ డైలీ లైఫ్ we come across different situations where we have to compare quantities such as heights, weights, distances or time. In our day-to-day life, we observe so many situations. For example, comparing the heights, weights, distances and time. ఇట్లాంటి సందర్భాల్లో మనము రేషియో అనేది మనకి యూజ్ అవుతూ ఉంటుంది. We can compare two quantities of the same kind in two ways. ఇక్కడ మనము ఏ క్వాంటిటీస్నైనా టూ క్వాంటిటీస్ని మనం కంపేర్ చేయాలంటే ఖచ్చితంగా ఆ టూ క్వాంటిటీస్ అనేది సేమ్ కైండ్ అయి ఉండాలి. ఒకే రకానికి చెందినటువంటి క్వాంటిటీస్ని మాత్రమే మనం కంపేర్ చేయొచ్చు. ఇలా కంపేర్ చేయడానికి హౌ మెనీ వేస్ ఆర్ దేర్? టూ వేస్ ఆర్ దేర్. బై సబ్ట్రాక్టింగ్ ద స్మాలర్ ఫ్రమ్ ద బిగ్గర్ ఆర్ బై డివైడింగ్ వన్ బై ద అదర్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. See here, we can compare two quantities of the సేమ్ కైండ్. అంటే మనం టూ క్వాంటిటీస్ని కంపేర్ చేయాలంటే ఫస్ట్ కండిషన్ ఏమి ఉండాలండి? ఆ రెండు కూడా సేమ్ కైండ్, ఒకే రకానికి చెందినవి ఉండాలి. ఎట్ ద సేమ్ టైము ఇక్కడ how many ways are there? 2 ways are there to compare two quantities
we have two ways. First one, subtracting the smaller from the bigger. మనం టూ క్వాంటిటీస్ని కంపేర్ చేసేటప్పుడు సబ్స్ట్రాక్ట్ చేసి కంపేర్ చేయొచ్చు, చిన్నదాన్ని పెద్దదాంట్లో నుంచి తీసేసి. సెకండ్ కేసులో డివైడింగ్ ప్రాసెస్లో కూడా డివైడింగ్ వన్ బై అదర్, డివైడింగ్ one by the other. Here this is the two ways are there. Okay, for example, next point here, ratio has no units. Why? Because this is the comparison between same kind of quantities. That's why ratio has no units. Here important, ratio has no units. For example, observe చేద్దాం ఇక్కడ. Let us take two numbers such as 2 and 3. ఇక్కడ మనము ఎగ్జాంపుల్స్లో 2, 3 నెంబర్స్ని కనుక రెండింటిని కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే we may say that 2 is less than 3. ఈ రెండింటి నుంచి మనం ఏం చెప్పొచ్చు అండి, 2 is less than 2 is less than how much less than 1? 2 is 1 less than 3. ఇది ఎట్లా వచ్చింది, 3 minus 2 చేస్తే వచ్చింది. ఓకే, దిస్ కంపారిజన్ వాజ్ మేడ్ బై subtracting the two numbers. Next one more, we may also say that 2 is the 2/3 of 3. ఇక్కడ మనము 2 అనేది దేనికి ఈక్వల్ అండి, 2/3 of 3 అంటే 2/3 of 3. దట్ ఈజ్ నథింగ్ బట్ 2 ఈజ్ ఈక్వల్ టు 2/3 into 3. 3 క్యాన్సల్, అగైన్ 2 ఈజ్ ఈక్వల్ టు 2. మీన్స్ ఇక్కడ ఏం రాయొచ్చు, 2 is 2/3 of 3. మీన్స్ 2/3 అంటే ఏంటిది, 2/3 అన్నట్టు. అంటే 2 నెంబర్ అనేది 3లో 2/3 అని చెప్పొచ్చు, 2/3 స్పేస్ అని చెప్పొచ్చు. అంటే 2 is the 2/3 of 3 అని మనం ఇక్కడ, ఇది ఏ రకంగా వచ్చింది, డివిజన్లో వచ్చింది. ఫస్ట్ ఇదేమో సబ్స్ట్రాక్ట్ చేసి కంపేర్ చేసినాం, సెకండ్ ఏమో డివిజన్ కంపేర్ చేసినాం. నెక్స్ట్ ఇక్కడ ద రేషియో ఆఫ్ టూ క్వాంటిటీస్ కెన్ బి ఫౌండ్ ఓన్లీ వెన్ బోత్ ద క్వాంటిటీస్ ఆర్ ద సేమ్ కైండ్. ఇంతకుముందు చెప్పినాం. ఎప్పుడైనా చూడండి, ద రేషియో ఆఫ్ టూ క్వాంటిటీస్ కెన్ బి ఫౌండ్ ఓన్లీ, ఎప్పుడు మనం ఫౌండ్ చేయొచ్చు అంటే అవి రెండు కూడా బోత్ క్వాంటిటీస్ ఆర్ ద బిలాంగింగ్స్ టు సేమ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్. అటువంటి సిచ్యువేషన్లో మాత్రమే మనము రేషియోని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ద రేషియో బిట్వీన్ 1 meter, రేషియో బిట్వీన్ 1 meter అండ్ 5 seconds. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేసుకుందాం. ఒక క్వాంటిటీ ఏమో మీటర్స్లో ఉంది, సెకండ్ క్వాంటిటీ ఏమో సెకండ్స్లో ఉంది. కాబట్టి వీటి మధ్యలో మనము రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చా, చేయలేము. కెనాట్ బి ఫౌండ్ రేషియో బిట్వీన్ దీస్ టూ క్వాంటిటీస్. వై? బికాస్ దీస్ టూ ఆర్ బిలాంగింగ్స్ టు different kinds of quantities. See here, ratio is nothing but what here? The ratio of two quantities in the same units. What is the definition of ratio? The ratio of two quantities in the same units is the fractions that one quantity is of the other. Ratio అనేది ఒక వన్ టైప్ ఆఫ్ డివిజనే. టూ క్వాంటిటీస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని, టూ క్వాంటిటీస్ యొక్క రేషియోని మనము ఫ్రాక్షన్స్లా చూపిస్తాం.
దాన్ని మనము ఇట్ ఈజ్ ఏ టూల్ టు కంపేర్ 2 or more numbers of same quantities. Thus the ratio a to b is fraction a divided by b written as a is to b. ఇక్కడ ఏమంటున్నాం మనం అంటే రేషియో అనేది ఫస్ట్ పాయింట్లో టూ క్వాంటిటీస్ అది సేమ్ కైండ్ క్వాంటిటీస్ ఒక ఫ్రాక్షన్స్ అని చెప్పొచ్చు మనం. ఫ్రాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి అనేది 2 నెంబర్స్ అన్నప్పుడు ఏ ఈస్ టు బి, దీన్ని ఈస్ట్ అనాలి. రేషియోని ఎట్లా చెప్పాలి? ఏ ఈస్ టు బి. ఈ పదాన్ని పలికే విధానం ఏంటంటే ఏ ఈస్ టు బి. ఏ ఈస్ టు బి నథింగ్ బట్ ఏ డివైడ్ బై బి. ఏ డివైడ్ బై బి. ఏ ఈస్ టు బిలో ఫస్ట్ ఉన్నదాన్ని న్యూమరేటర్గా, సెకండ్ ఉన్నదాన్ని డినామినేటర్గా రాయాలి. అట్లా రాస్తే ఇది ఏమైపోతుంది? ఫ్రాక్షన్ అయిపోతుంది. ఏమవుతుంది? ఇది ఫ్రాక్షన్ అవుతుంది. అంటే ఏ ఈస్ టు బి అనేది దేనికి ఈక్వల్? ఏ మరియు బి యొక్క ఫ్రాక్షన్కి ఈక్వల్ అని చెప్పొచ్చు మనం. దీన్ని ఏ ఈస్ టు బిగా చదవాలి. ఏ ఈస్ టు బిగా చదవాలి. నెక్స్ట్ పాయింట్, ఇన్ ద రేషియో ఏ ఈస్ టు బి ద ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ కాల్డ్, దీన్ని ఏమనొచ్చు? ఫస్ట్ టర్మ్ని ఏమనొచ్చు? యాంటిసిడెంట్ అనొచ్చు. ఇక్కడ ఏ ఈస్ టు బి అనేది ఒక రేషియో అయితే, ఏ ఈస్ టు బి అనేది ఒక రేషియో అనుకోండి. అటువంటప్పుడు ఇందులో ఏమనాలి? ఫస్ట్ టర్మ్ అనాలి. ఫస్ట్ టర్మ్ అనాలి. దీనికి ఏం పేరు ఉందంటే యాంటిసిడెంట్ అని ఉంది. యాంటిసిడెంట్ అని చెప్తాం దీన్ని, ఏని. అదే బీకి ఏం పేరు ఉంది? సెకండ్ టర్మ్ అని ఉంటుంది. బీకి సెకండ్ టర్ము, దీనికి ఏం పేరు ఉంది? కాన్సెక్వెంట్ అని ఉంటుంది. ఇక్కడ ఏ ఈస్ టు బి నథింగ్ బట్ వన్ ఫ్రాక్షన్. ఇందులో ఫస్ట్ టర్మ్ అనేది న్యూమరేటర్గా ఉంటుంది, సెకండ్ టర్మ్ అనేది డినామినేటర్గా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ టర్మ్ని మనం టెక్నికల్గా ఏమనాలి? యాంటిసిడెంట్ అనాలి. సెకండ్ టర్మ్ని ఏమనాలి? కాన్సిక్వెంట్ అని చెప్తాం మనం. కాన్సిక్వెంట్ అని మనం ఇక్కడ చెప్తాం. నెక్స్ట్ టర్మ్స్ ఆఫ్ ఏ రేషియో. రేషియోలో మరి ఏమేమి చెప్పాం? ఫర్ ఏ గివెన్ రేషియో ఏ ఈస్ టు బి వి సే దట్ ఏ ఇస్ ద ఫస్ట్ టర్మ్, ఇంతకుముందు రాసినట్టు. ఆర్ దీన్ని ఏమనాలి మనం? యాంటిసిడెంట్ అనాలి. అండ్ బి ఇస్ ద సెకండ్ టర్మ్, దీన్ని ఏమనాలి? కాన్సిక్వెంట్ అని చెప్పాలి. కాన్సిక్వెంట్ అని మనము చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3:4 అనేది ఒక రేషియో. దాన్ని ఏమని రాయొచ్చు మనము? 3/4 అని రాస్తాం. ఇందులో 3ని ఫస్ట్ టర్మ్, 3 నథింగ్ బట్ ఫస్ట్ టర్మ్ అని చెప్తాం. దీని పేరు ఏం చేయండి? ఇక్కడ యాంటిసిడెంట్ అని చెప్తాం మనం. అంటే ఇందులో యాంటిసిడెంట్ అంటే ఏమని చెప్పాలి? 3 అని చెప్పాలి. యాంటిసిడెంట్ అనేది 3. నెక్స్ట్ 4 సెకండ్ టర్మ్ అని చెప్తాం మనం. దీనికి కాన్సిక్వెంట్ అంటాం. దీన్ని ఏమనాలి? కాన్సిక్వెంట్ అని చెప్తాం మనం. ఏ ఈస్ టు బి నథింగ్ బట్ ఏ డివైడ్ బై బి, దట్ ఈస్ 3:4 is nothing but 3 divided by 4. 3 is the first term, here antecedent value 3, 4 is second term, consequent value with the 4 అని మనం చెప్పాలి. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎ రేషియో. ప్రాపర్టీస్ ఆఫ్ ఎ రేషియో, ద వాల్యూ ఆఫ్ ఎ రేషియో రిమైన్స్ ద సేమ్. ఎప్పటి వరకు? ఇఫ్ బోత్ ద టర్మ్స్ ఆఫ్ ద రేషియో ఆర్ మల్టిప్లైడ్ డివైడెడ్ బై ద సేమ్ నాన్ జీరో క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటున్నాడంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది ద వాల్యూ ఆఫ్ రేషియో సేమ్. ద వాల్యూ ఆఫ్ రేషియో అనేది సేమ్ కాన్స్టెంట్గా ఉంటుంది, రిమైన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఎప్పటి వరకు అంటే అందులో ఉండేటువంటి రేషియోలో రెండు, అంటే యాంటిసిడెంట్ని కాన్సిక్వెంట్ని, అంటే ఫస్ట్ టర్మ్ని సెకండ్ టర్మ్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసినా సేమ్ నెంబర్తో డివిజన్ చేసినా రేషియో అనేది చేంజ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నా అంటే 2:3 అనేది ఒక రేషియో తీసుకుంటే ఈ 2:3 నథింగ్ బట్ ఇందులో యాంటిసిడెంట్ ఏంటిదండి? యాంటిసిడెంట్ 2,
కాన్సిక్వెంట్ ఈజ్ ఈక్వల్ టు 3. దీన్ని నేను 2/3 రాస్తున్నా. ఈ 2/3ని నేను ఏదో ఒక నెంబర్ సేమ్ నెంబర్తోని ఇక్కడ యాంటిసిడెంట్ని ప్లస్ కాన్సిక్వెంట్ రెండింటిని మల్టిప్లై చేస్తున్నా. రెండింటిని కూడా ఒకటే నెంబర్తో మల్టిప్లై చేయాలి. 2తో మల్టిప్లై చేస్తున్నా, ఎట్ ద సేమ్ టైం దీన్ని 2తో మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? 2 ఇంటూ 2 4 వస్తుంది, 3 ఇంటూ 2 6 వస్తుంది. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే 2:3ని మనము 4:6 కూడా రాసుకోవచ్చు. అంటే 2:3 అన్నా 4:6 అన్నా ఈక్వల్. ఎందుకంటే మళ్ళీ 4/6 అంటే మళ్ళీ మనం సింప్లెస్ట్ ఫామ్లో మనం దీన్ని ఏం చేయాలి? 2 2 2 3 చేస్తాం. మళ్ళీ ఏమొస్తుంది? మనకు 2/3 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2:3 రాస్తాం. అంటే ఇక్కడ ఏమంటున్నామంటే ఏదైనా ఒక రేషియో కనుక తీసుకున్నట్టయితే వెన్ వీఆర్ అబ్జర్వింగ్ ద ఎనీ రేషియో ఏం చెప్పొచ్చు? ఇఫ్ బోత్ టర్మ్స్ మీన్స్ ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్ ఆర్ మల్టిప్లైడ్ ఆర్ డివైడెడ్ బై ద సేమ్ నెంబర్, అది 0 కాకుండా ఉండాలి. 0 కాకుండా మీరు ఏ నెంబర్తోనైనా సరే 2ను అంటే యాంటిసిడెంట్ను అండ్ కాన్సిక్వెంట్ లేదా ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ రెండింటిని కూడా ఏదో ఒక నెంబర్తో కనుక మల్టిప్లై చేయాలి సేమ్ నెంబర్తోని. అప్పుడు కూడా రేషియో మారదు. డివిజన్ చేసినా రేషియో మారదు. ఒకసారి మనం డివిజన్ చేసి చూద్దాం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఏం తీసుకుంటున్నా అంటే 6:9 తీసుకుంటున్నా. 6:9 అనేది ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏందండి? ఫస్ట్ టర్ము ఇది ఈక్వల్ టు 6. సెకండ్ టర్మ్ ఇది ఈక్వల్ టు 9. ఈ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ రెండింటిని కూడా నేను 3తో డివైడ్ చేస్తా. డివైడ్ బై 3 అప్పుడు మనకేమొస్తుంది? 2 ఇక్కడ 3 వస్తుంది. అంటే ఇక్కడ 6:9 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 2:3 అని అర్థం. ఎందుకంటే 6:9 ఇన్ నథింగ్ బట్ 6/9. 6/9 అంటే మళ్ళీ మనం సింప్లెస్ట్ ఫామ్లో 2 3 3తో చేస్తున్నాం. 3 2 3 3 దేర్ఫోర్ మనకు మళ్ళీ ఏమొచ్చింది? 2/3 వచ్చింది. 2/3 నథింగ్ బట్ 2:3. 6:9 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 2:3 అని కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. అంటే రేషియోలో ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్ని సెకండ్ టర్మ్ని సేమ్ డివిజన్ లాగానే ఫ్రాక్షన్స్లో ఎట్లయితే న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసినా సేమ్ నెంబర్తో డివైడ్ చేసినా మనకు ఎక్కడైతే అక్కడ వాల్యూ మారదో సేమ్ రేషియోలో కూడా సేమ్ అదేటువంటి కేసు అప్లై అవుతుంది. ఇక్కడ రేషియో అయ్యి నథింగ్ బట్ 1 ఫ్రాక్షన్ ఓన్లీనా, దట్స్ వై. నెక్స్ట్ సింప్లెస్ట్ ఫామ్ ఆఫ్ ఎ రేషియో. ఇంతకుముందు చెప్పినట్టు మనము రేషియోని మనము సింప్లెస్ట్ ఫామ్లోకి ఎట్లా తెచ్చుకోవాలి చూద్దాం. ద రేషియో ఆఫ్ 2 or more quantities ఈజ్ సెట్ టు బీ ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్. ఎప్పుడైనా ద రేషియో ఆఫ్ 2 or more quantities, ఎప్పుడైనా 2 లేదా అంతకన్నా ఎక్కువ క్వాంటిటీస్ యొక్క రేషియోని మనము సింప్లెస్ట్ ఫామ్లోకి తెచ్చుకోవాలంటే ఇఫ్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ HCF, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమంటాం మనం? HCF ఆఫ్ ద క్వాంటిటీస్ ఈజ్ 1. మనం తీసుకున్నటువంటి అన్ని క్వాంటిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ ఉన్నటువంటి 2 క్వాంటిటీస్ ఉన్నటువంటి రేషియో కనుక తీసుకున్నట్టయితే ఆ రేషియో కనుక దాని యొక్క HCF కనుక మనకి ఎగ్జాంపుల్ ఉంది తర్వాత చూద్దాం. HCF కనుక 1 అయింది అనుకుందాం, అప్పుడు దాని రేషియో యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఒకవేళ ఇఫ్ ద HCF ఆఫ్ ద క్వాంటిటీస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1, ఒకవేళ మనం తీసుకున్నటువంటి నెంబర్స్ యొక్క HCF అనేది 1కి ఈక్వల్ కాకపోతే అప్పుడు మనం ఏం చేయాలి? ఆ HCFని ఫైండ్ అవుట్ చేయాలి తీసుకున్నటువంటి క్వాంటిటీస్కి. దెన్ ఈచ్ క్వాంటిటీ ఆఫ్ ద రేషియో ఈజ్ డివైడ్ బై HCFను ఫైండ్ అవుట్ చేసి ఆ HCFతోని అన్ని క్వాంటిటీస్ని మనం డివైడ్ చేస్తే మనకి సింప్లెస్ట్ ఫామ్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నామంటే ఇఫ్ HCF ఆఫ్ క్వాంటిటీస్ 1 ఉంటే మనకి సింప్లెస్ట్ ఫామ్ అనేది రాదు, సేమ్ ఉన్న ఫామే సింప్లెస్ట్ ఫామ్ అయిపోతుంది. ఒకవేళ ఇఫ్ HCF ఆఫ్ క్వాంటిటీస్ నాట్ ఈక్వల్ టు 1 అయితే అప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? HCFని ఫైండ్ అవుట్ చేయాలి. చేసిన తర్వాత అన్ని క్వాంటిటీస్ని ఏం చేయాలి? ఆల్ క్వాంటిటీస్ డివైడ్ బై HCF చేయాలి. అప్పుడు సింప్లెస్ట్ ఫామ్ వస్తుంది. ఏమొస్తుంది? సింప్లెస్ట్ ఫామ్ అనేది
వస్తుంది. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కంపేర్ హియర్. ఏం తీసుకుంటామండి ఎగ్జాంపుల్స్లో? 6, 9, 12 ఉంది. 6, 9, 12 ఉంది. ఈ 6, 9, 12 యొక్క సింప్లెస్ట్ ఫామ్ని మనం రాయాలా? 6:9:12 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 9, 12 చేయాలి. హెచ్సిఎఫ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దామండి? కామన్ మల్టిపుల్ అన్నింటినీ మల్టిప్లై చేయాలి. మనకు ఎంత వస్తుందండి? హెచ్సిఎఫ్ ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చేసినాం, చూడవచ్చు మీరు. నవ్వు ఫైండ్ అవుట్ చేస్తే ఈ 3 నెంబర్స్తో కనుక మనకు కామన్గా ఉండాలి, అదే హైయెస్ట్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. ఈ 2 అనేది ఈ 3 నెంబర్స్కి ఫ్యాక్టర్ కాదు, ఎందుకంటే 9కి కాదు. నెక్స్ట్ 3 అనేది 6కు ఫ్యాక్టరే, 9కి ఫ్యాక్టరే, 12కి ఫ్యాక్టరే. మరి ఇదే హైయెస్టా, ఇంకా దీనికంటే ఏదైనా వేరే హైయెస్ట్ ఉందో చూద్దాం. 4 అనేది కామన్ ఫ్యాక్టర్ కాదు, 5 అనేది కాదు, 6 అనేది కాదు. కాబట్టి ఇక్కడ 3 అనేది ఏంది? హెచ్సిఎఫ్ ఆఫ్ గివెన్ క్వాంటిటీస్. కాబట్టి ఇప్పుడు హెచ్సిఎఫ్ ఈక్వల్ ఎంత వచ్చిందండి? 3 వచ్చింది. దేర్ ఫోర్ మనం ఏం చేయాలి? అన్ని నెంబర్స్ని 3తో డివైడ్ చేయాలి. మనకేమొస్తుంది ఆన్సరు? 3/6/3 మీన్స్ 2, 3, 4. దేర్ ఫోర్ సింప్లెస్ట్ ఫామ్ ఆఫ్ 6:9:12 ఈజ్ ఈక్వల్ టు 2:3:4. 2:3:4 మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఈ ఎగ్జాంపుల్ కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 6:7. 6:7 దీనికి హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటుంది. హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 7 ఏమవుతుందండి? 1 అవుతుంది. అటువంటిప్పుడు మనకి ఇంకా సింప్లెస్ట్ ఫామ్ 1తో డివైడ్ చేసినా మళ్ళీ సేమ్ అంతే ఉంటుంది. 6/1:7/1. అగైన్ వి విల్ గెట్ ఎంత? 6:7 ఓన్లీ. దీనికి సింప్లెస్ట్ ఫామ్ని మనము ఫైండ్ అవుట్ చేయలేము, ఎందుకంటే అదే సింప్లెస్ట్ ఫామ్ అవుతుంది. ఒకవేళ హెచ్సిఎఫ్ అనేది 1కి ఈక్వల్ కాకపోతే గివెన్ క్వాంటిటీస్ని మనము ఆ హెచ్సిఎఫ్తో డివైడ్ చేయాలి. సియర్ వెన్ వీఆర్ అబ్జర్వింగ్ దిస్ వన్. నెక్స్ట్ వన్ ఏమంటున్నామండి? ద రేషియో ఆఫ్ 6, 9, 12 ఈజ్ ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్ ఈజ్ 2:3:4. 2:3:4. నెక్స్ట్ పాయింట్ హియర్, సపోజ్ A is to B is equal to 3:4, then A is to B is equal to 3:4 or 6:8, 9:12 and so on. ఇంతకుముందు చెప్పినట్టు మనము దాన్ని A is to Bని మనము A is to B is equal to 3:4 మీన్స్ 3/4. మనం దీన్ని చాలా రాసుకోవచ్చు. డినామినేటర్ని న్యూమరేటర్ని 2తో మల్టిప్లై 2తో డివైడ్ చేస్తే 6/8 అవుతుంది. 3తో డివైడ్ చేసి 3తో మల్టిప్లై చేస్తే 9/12 అవుతుంది. 4తో చేస్తే 12/16 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు మీన్స్ 3:4 ఈజ్ ఈక్వల్ టు 6:8 ఈజ్ ఈక్వల్ టు 9:12 ఈజ్ ఈక్వల్ టు 4తో చేస్తే ఏమొస్తుందండి? 12/16. 5తో చేస్తే 15/20. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఈక్వల్ అని చెప్పొచ్చు. ఈక్వల్. ఓకే, నౌ we will stop here. Remaining problems we will discuss in next video. Thank you.